ఉంటది అంటే అప్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఒక పాయింట్ దగ్గర మార్కెట్ వెళ్ళిపోయి, ఆ పాయింట్ దగ్గర ఒక ఛానెల్ క్రియేట్ చేస్తది. ఓకే. ఒక ఛానెల్ క్రియేట్ చేసిన తర్వాత అంటే ఛానెల్ అంటే క్యాండిల్స్ కింద మీద గూడా కావచ్చు. ఇది నేను ఛానెల్ చూపిస్తున్నాను. కింద మీద గూడా క్యాండిల్స్ కావచ్చు. ఈ ఛానెల్‌ని బ్రేక్ చేసి, ఈ ఛానెల్ పైన రీటెస్ట్, రివర్సల్ చేయాలి. అక్కడేమవుతది అంటే మార్కెట్ అనేది ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతది. ఇక్కడికెళ్ళి డైరెక్ట్ మీదికెళ్ళిపోతదా? 1000 పాయింట్లు, 2000 పాయింట్లు పోదు. బ్రేక్స్ ఇస్తుంటది. ఎలా బ్రేక్స్ ఇస్తుంటది అంటే, ఇప్పుడు మీదికి వెళ్ళింది గదా! ఇక్కడొక బ్రేకొస్తది. ఓకే. దాని తర్వాత రిట్రేస్ అవుతది. మళ్ళీ ఒక బ్రేకొస్తది. దాని తర్వాత మళ్ళీ రిట్రేస్ అయితది. ఇలా మార్కెట్‌లో బై క్యాండిల్ అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతూ రీటెస్ట్ ఇస్తూ మీదికెళ్తుంటది. ఓకే. సెకండ్ వచ్చేసి ఈఎంఏ. మీకు తెలిసిందే. మనం 25 ఈఎంఏ యూజ్ చేస్తాము. అండ్ 25 ఈఎంఏ మీద నేను ఆల్రెడీ మన ప్లే లిస్ట్‌లో ఇక్కడ ప్లే లిస్ట్ ఉంది. ప్లే లిస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఈఎంఏ 25 మీద ఆల్రెడీ అనాలిసిస్ ప్రొవైడ్ చేశాను. మన ఫస్ట్ సీరీస్‌లో. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈఎంఐ మీద ఈఎంఐ ఎలా పెట్టాలి? ఈఎంఐ సెట్టింగ్స్ ఏంటి అంటే ఈ వీడియో మీరు చూడొచ్చు. సో, ఇప్పుడు ఈఎంఐ మనం పెట్టుకున్న తర్వాత మనం మోస్ట్‌లీ ఈఎంఐ యూజ్ చేసేది 25 ఈఎంఐ. ఇన్‌పుట్స్‌లో లెంత్ అనేది 25 పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఈ 25 ఈఎంఐ ఎందుకు పెట్టుకోవాలో కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను వీడియోలో. మీరు ఖచ్చితంగా చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఈఎంఐ క్లోజ్ చేద్దాం. ఈఎంఐ అనేది ఈ ట్రెండ్‌తో పాటు కంటిన్యూ ఉండాలి. అంటిల్ ఇదొక పాయింట్ రీచ్ అయ్యే వరకు. ఒక్కసారి మార్కెట్ ఒక పాయింట్ రీచ్ అయింది గదా! రీచ్ అయిన తర్వాత ఆ ఈఎంఐ బ్రేక్ చేసి మీదికెళ్ళి, మీదికెళ్ళి ఈఎంఐ బ్రేక్ చేసి రీటెస్ట్, రివర్సల్ ఇచ్చిందనుకోండి. ఇక్కడ అప్ ట్రెండ్ అనేది ఫినిష్ అయిపోతది. ఇక్కడి వరకు అప్ ట్రెండ్ నడుస్తది. ఇక్కడ విత్ రీటెస్ట్, రివర్సల్ లేకపోతే ఈఎంఐ అనేది రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అయితే మార్కెట్‌లో డైరెక్ట్‌గా అప్ ట్రెండ్ ఫినిష్ అయిపోయి మార్కెట్ అక్కడికెళ్ళి ఏమవుతది? ఫాల్ అవుతది.